ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఫిలిప్పీలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, గడిచిన దినములలో నువ్వు దేవునిని బట్టి ఆనందించకుండా, నీ చదువును బట్టి, నీకున్న జ్ఞానాన్ని బట్టి, నువ్వు చేసే ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని బట్టి, నీ పిల్లలను బట్టి, నీ భర్తను, నీ భార్యను, నీ గృహాన్ని బట్టి, నీవు కలిగినటువంటి సమస్తమును బట్టి ఆనందిస్తూ బ్రతికావేమో. ప్రియ విశ్వాసి, ఇవన్నీ నీకిచ్చింది దేవుడే అని మర్చిపోకు. దేవుని కృపను బట్టే నువ్వు ఇవన్నీ పొందుకొని ఆనందిస్తున్నావు. ఒకవేళ వీటన్నిటినీ ఆయన నీ యొద్ద నుండి తీసివేస్తే నీ పరిస్థితి ఏంటి? కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇవన్నీ మనకు శాశ్వతం కాదండి. ఈ రోజుంటాయి, రేపు పోతాయి. కానీ నిరంతరం నిలిచి ఉండేది దేవుని ప్రేమ, ఆయన కృప, దేవుని రాజ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము నుండైనా దేవుని యందు ఆనందించుదాము, ఆయనను బట్టి సంతోషించుదాము. ప్రతి పరిస్థితిని బట్టి దేవుని యొద్ద ఆనందించే వారిమిగా ఉంటే దేవుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. ప్రియ విశ్వాసి, ప్రస్తుత పరిస్థితులు చూస్తే ప్రతి ఒక్కరి కుటుంబంలో, వారి జీవితాలలో ఆనందించే పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదు కదా. ఎవరిని పలకరించినా ఏదో ఒక సమస్యతో బాధపడతారు. ఆర్థిక పరమైన సమస్యలు, అప్పుల భారాలు, కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు, గృహం లేదని, ఉద్యోగం రావడం లేదని, అనారోగ్యం ఉందని, వివాహాలు కావడం లేదని, ఈనాడు కుటుంబ పరిస్థితులే మనకు నెమ్మది లేకుండా చేస్తున్నాయని బాధపడుతుంటే, ఈ బాధ చాలదన్నట్లు మనుషుల వలన శోధనలు, అనేకుల నుండి నిందలు, అవమానాలు, మన తప్పు లేకపోయినా మనల్ని దూషించేవారు, మన గురించి తప్పుడు ప్రచారం చేసేవారు ఎంతో మంది, అనేకమైన ఇబ్బందులకు గురి చేసేవారు, మనల్ని కష్టాల పాలు చేసేవారు, సూటిపోటి మాటల చేత బాధించేవారు ఎంతమంది లేరండి. ఇన్ని పరిస్థితుల మధ్య ఎలా ఆనందంగా ఉండాలి అని అనేవారు ఎంతో మంది కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని పలికిన పౌలు గారు సంతోషంతో ఈ మాటలను పలకట్లేదండి. ఖైదీగా చెరసాలలో చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తూ దేవుని యందు మాత్రమే ఆనందిస్తూ మనకు ఈ మాటలను చెబుతున్నాడు. ప్రియ విశ్వాసి, ఈనాడు మనకేదైనా కష్టం వచ్చిందంటే వెంటనే దేవుని ప్రశ్నిస్తాము. దేవా, నేను ప్రతి దినము ప్రార్థిస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, క్రమం తప్పకుండా చర్చికి వెళ్తున్నాను, ఇంత మీ కార్యాలయందు ఆసక్తిగా శ్రద్ధతో జీవించే నా జీవితంలో ఇంతటి శ్రమను, ఇంతటి కష్టాన్ని, ఇంతటి బాధను అనుమతిస్తారా అని మనం దేవునిపై సనుగుతూ గునుగుతూ ఉంటాము కదా. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు మాత్రమే దేవుని యందు ఆనందిస్తాము, లేకపోతే ఆనందించము. ప్రియ సహోదరి సహోదరుడా, చెరలో ఉన్న పౌలు గారు దేవునిని సేవిస్తూ, పత్రికలు రాస్తూ, ప్రార్థిస్తూ దేవునిని బట్టి ఎంతగానో ఆనందించాడు. ఈనాడు మనం దుఃఖంలో కూడా ఆనందించాలి. పరిస్థితులు మనకు విరోధంగా మారినా దేవుని యందు సంతోషించాలి. దేవా, ఇంతటి పరిస్థితి నాకు అనుమతించినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాను అని చెప్పే వారిమిగా ఉండాలండి. భక్తునికి తెలుసు మనం ఆనందించే పరిస్థితులు ఏమాత్రం లేవని, అయినప్పటికీ చెబుతున్నాడు ఆనందించుడి అని. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దాసత్వంలో బానిసలుగా కఠిన శిక్షను అనుభవిస్తూ కన్నీటితో దేవునికి మొరపెట్టారు. కాబట్టే దేవుడు వారిని విడిపించినాడు, వారి కన్నీటిని తుడిచి గొప్ప సంతోషాన్నిచ్చాడు. హన్నా దుఃఖంలో ఉంది. గొడ్రాలిగా ప్రభు సన్నిధిలో చేరి నాకు మగబిడ్డే కావాలని ప్రార్థించింది. ఆమె కన్నీటి ప్రార్థనను దేవుడు ఆలకించాడు. ఆమె కన్నీటికి ప్రతిఫలంగా సమూయేలు ప్రవక్తనిచ్చాడు. హన్నా ఆనందంతో దేవునిని గనపరిచింది. ప్రియ సహోదరి సహోదరుడా, వాస్తవానికి మనం అయోగ్యులంగా, అపవిత్రులంగా, దోషులంగా, పాపాన్ని చేస్తూ దేవునికి దూరస్థులంగా జీవించే మనల్ని దేవుడు రక్షించినాడు, పరిశుద్ధపరిచినాడు. ఈనాడు ఏ మనుష్యుడైనా పాపిని పరిశుద్ధంగా మార్చినారా? కన్నీటి బ్రతుకును సంతోషంగా మార్చగలిగినారా?
ఎవరూ చెయ్యలేరండి. ఎందుకంటే వారు మనుషులు, వారికన్నీ సాధ్యం కావు. ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన మన దేవుడు మాత్రమే తన్ను సేవించే బిడ్డల ఎడల ఎలాంటి కార్యాన్నైనా చెయ్యుటకు సమర్థుడు. కాబట్టి దుఃఖంలో, కరువులో, వ్యాధిలో, బాధలో దేవుని వైపు చూద్దాము. కష్టమొచ్చిందని, బాధలొచ్చాయని దేవునికి దూరంగా జీవిస్తే ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ సమస్యలు ఇంకా ఎక్కువయ్యి మనల్ని నాశనం చేస్తాయండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆ బాధలను, ఆ కష్టాలను తీర్చే దేవుని వైపు చూద్దాము. ప్రియ విశ్వాసి, ఆనాడు భక్తులైన వారు కన్నీటితో దేవుని యొద్దకు వచ్చి విశ్వాసంతో ప్రార్థించి గొప్ప సంతోషాన్ని పొందుకున్నారు. ఈనాడు నువ్వెలాంటి కష్టంలో ఉన్నా, ఎలాంటి సమస్యను బట్టి కన్నీరు కారుస్తున్నా దేవునిని స్తుతించు, ఆయనకు ప్రార్థించు, వాక్యాన్ని చదువు, ఆయన సన్నిధిలో చేరి దేవునికి మొరపెట్టు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడం నేర్చుకో. ప్రియ విశ్వాసి, మనము ఒక్కసారి చెబితే వినమని భక్తుడైన పౌలు గారు మనకు మరలా మరలా చెబుతున్నాడు, ఆనందించుడి అని. ఈ రోజు నుండి ప్రతి దినము ప్రభువునందు ఆనందించుదాము, సంతోషంతో దేవుని నమ్మకంగా సేవించుదాము. ఆ దేవాది దేవుడు తప్పకుండా నా జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. మనము కష్టంలో ఉన్నప్పుడు ఆనందించడం కష్టమైన పనే, కానీ మనసును నిబ్బరం చేసుకుందాము, హృదయాన్ని దేవుని వైపు తిప్పుదాము. ఆనందిస్తే ఆ దేవుడే ఆ కష్టాన్ని తొలగిస్తాడండి. కాబట్టి దేవుని నిందించకుండా, ప్రశ్నించకుండా దేవుని వైపు చూస్తూ స్తుతిస్తూ ఉంటే దేవుడే మన ప్రతి కష్టాన్ని, మన ప్రతి బాధను మన యొద్ద నుండి దూరపరుచుతాడు. గొప్ప ఆశీర్వాదముల చేత మనల్ని తృప్తిపరుస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన శుభదినమును బట్టి, చక్కని వాగ్దానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని పలికిన మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, గడిచిన దినములలో మేము మా కష్టాలను బట్టి, మా బాధలను, సమస్యలను బట్టి మీ యందు ఆనందించకుండా మిమ్మను నిందిస్తూ, అవమానపరుస్తూ, ప్రశ్నిస్తూ వచ్చాము దేవా. మమ్మను క్షమించండి తండ్రి. అయ్యా, ఈ సంవత్సరం నుండైనా, ఈ దినముల నుండైనా మీ యందు ఆనందించే వారిమిగా, ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. మా పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నా, ఎంత బాధకరంగా ఉన్నప్పటికీ కూడా నిత్యము మీ వైపు చూసే వారిమిగా మమ్మను సిద్ధపరచండి. మాకు సహాయం చెయ్యండి దేవా. సమస్త పరిస్థితులను మార్చే శక్తి కలిగిన దేవుడో మీరు తండ్రి. కష్టాలను సుఖాలుగా చేసే దేవుడో మీరు ప్రవ్వా. అయ్యా, మీ మీదనే విశ్వాసం ఉంచుతుండగా మమ్మను మీరు బలపరచండి దేవా. మీ కృప మాకు తోడుగా ఉంచండి దేవా. మమ్మను మీ బిడ్డలుగా చేసుకొని మీ యందు ఆనందించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల ప్రతి పరిస్థితిని మీరు జ్ఞాపకం చేసుకొని మార్చండి దేవా. దయగలిగిన దేవా, ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి. ప్రియులు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. వారి కుటుంబాలలో మీరే ఈ దినమున ఉన్నతమైన కార్యములను జరిగించండి దేవా. వారి కోరికలను, హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అపవాది నుండి, దుష్టు నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా బిడ్డలకు కావలసిన భద్రత, క్షేమాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఉద్యోగం కొరకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా మీరే వారి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే జ్ఞానాన్ని దయచేయండి. అధికారులకు బిడ్డల ఎడల దయ పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి.
వారి రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత బిడ్డల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిలో ఉన్న టెన్షను, ఆందోళన, కలవరాన్ని సంపూర్ణంగా దూరపరచండి దేవా. అయ్యా, నీ బిడ్డలకు చక్కటి ఉత్తీర్ణతను, మంచి ర్యాంకును అనుగ్రహించండి దేవా. వారు రాసే ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యేలాగున మీరే వారి పట్ల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి గవర్నమెంట్ జాబులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, రకరకాల కోచింగులు తీసుకుంటూ రకరకాల పరీక్షలు రాస్తూ ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలందరినీ ఈ సమయాన్ని కనికరించండి. వారి కష్టాన్ని, వారి ప్రయాసాన్ని మీరు దీవించండి. మీరే వారి ఎడల అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ ప్రయత్నం కొరకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డల పట్ల మీరే మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా చక్కగా జరిగేలాగున సహాయం చేయండి. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. భార్యాభర్తలని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య మనస్పర్ధలు, కలహాలు, పంతాలు, పట్టింపులు, కక్షలు, విభేదాలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి. మీ యందు భయం, భక్తి కలిగి మీ సేవలో వర్ధిల్లేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రుల మాటకు లోబడే హృదయాన్ని ఇవ్వండి దేవా. ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా కూడుకొని మీ అందు ఆనందించే బిడ్డలుగా సిద్ధపరచండి. అయ్యా, ప్రతి కుటుంబము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, సంతానం లేక బాధపడుతున్న ప్రతి భార్యను, భర్తను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను నెరవేర్చండి దేవా. బిడ్డలకు చక్కటి కుమారులను, కుమార్తెలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సొంత గృహాలు కలిగి ఉండాలని బిడ్డలు ఎంతగానో ఆశపడుతుండగా వారి ఆశని మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలు మీ సొంత సమయంలో శ్రేష్టమైన గృహాలను పొందుకొనుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణాలు చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క కన్స్ట్రక్షన్ అంతట్లో తోడయ్యుండి సహాయం చేయండి. పని వారికి కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. నమ్మకస్తులుగా ఉండుటకు సహాయం దయచేయండి. అయ్యా, బిడ్డల ప్రయాసాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే వ్యాపారాలు చేసుకునే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నష్టాల పాలవ్వకుండా వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి. అభివృద్ధి పరచమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ఉద్యోగంలో తోడుగా ఉండి సహాయం చేయండి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం బిడ్డలు ఆశతో ఎదురు చూస్తుండగా వారి ప్రతి ఆశను మీరు తీర్చండి దేవా. బిడ్డల పట్ల అధికారులకు దయపుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేయండి. ఈనాడు దేవా, మీ పరిచర్య చేసే బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడండి తండ్రి. వారి కుటుంబాలను వర్ధిల్ల చేయండి. కుటుంబంలో ఉండే అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా. బిడ్డల పట్ల ఉన్నతమైన కార్యములను జరిగించమని, వారి సేవా పరిచర్య అంతటిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి ఎంతగానో బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరే వారి పట్ల న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వ్యాధి, బాధ, శ్రమ, సమస్య మీకు తెలుసు దేవా. దయచేసి బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఎందరైతే హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి. బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్ననాటి నుండే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి ఆశీర్వదించండి, కాపాడండి దేవా. మంచి ఆరోగ్యం వారికి అనుగ్రహించండి. ఎదుగుదల
ఎదుగుదలలో తోడయ్యండి, సహాయం చేయండి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చే బిడ్డలుగా సిద్ధపరచండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. ఈనాడు దేవా పరిచర్య చేస్తే వృద్ధ సేవకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. ఈ నూతన సంవత్సరంలో మీరే మా పట్ల ఉన్నతమైన కార్యములను జరిగించండి దేవా. నూతన మేలుల చేత మమ్మను తృప్తిపరచండి దేవా. నూతన హృదయాన్ని, నూతన బ్రతుకును మాకు అనుగ్రహించండి దేవా. నూతనమైన కార్యములు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు నమ్మదగిన దేవుడవు తండ్రి. నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు చేసే శక్తి కలిగిన దేవుడవు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ ఎడల మీరే ఈ దినమున గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.